రండి, గత రోజుల చరిత్రను ధ్యానం చేద్దాం. మానవులెవ్వరూ చేయలేనిదై దేవుడు మాత్రం చేయగలిగిన అరణ్యంలోని గొప్ప అద్భుతం ఏమిటి? అది మన్నా. ప్రతిరోజు వర్షము వలె లక్షలాది ప్రజల కొరకు ఆహారము పరలోకము నుండి కురుస్తుంది. ఒక మనిషి అలాంటి పని చేయగలడా? అది మానవులకు అసాధ్యం. కాని అది ఎవరు చేయగలరు? అది దేవుడు చేయగల కార్యము. మనమిప్పుడు ఇది జరుగునా, ఇది ఈ విధంగా సాధించబడగలదా వంటి ఆలోచనలు, చింతలు అనే రోగాన్ని విశ్వాసంతో పారద్రోలాలి. మానవులు అది చేయలేరు. ఒక వ్యక్తి 40 సంవత్సరాలుగా పరలోకంలో ఆ ఆహారమంతా నిల్వ చేసి ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళినా వారిపై వర్షంలా ఎలా కురిపించగలడు? వారు డేగు వద్దకు వెళ్ళినట్లయితే డేగులో ఆహారము దిగును, బుసాన్లో దిగును, మరియు అమెరికాలో అది అమెరికాలో దిగును. ఇశ్రాయేలీయులు అప్పటికే అమెరికాకు వెళ్లి ఆహారమంతా కొరియాకు అందించియుండినట్లయితే వారు మన్నాను సేకరించుటకు తిరిగి వెళ్ళగలిగేవారా? అది ఎక్కడ దిగునో ఖచ్చితమైన ప్రదేశాన్ని కూడా ఆయన అందించును. ప్రతి ఒక్కరూ ఇది అద్భుతం కాదా? వారు మన్నా పరలోకము నుండి కురిసిను అని చెప్పినప్పుడు అది కేవలం మన్నా కురిసినట్లున్నది అని తలంచరాదు. ఇశ్రాయేలీయులు కదిలినప్పుడెల్లా మన్నా ఎల్లప్పుడూ వారి క్రొత్త ప్రదేశంలో కురిపించబడేది. ఒక మనిషి అలా చేయగలడా? మానవులకు అది అసాధ్యం. ఏమైనా ఎవరు అది చేయగలరు? అది దేవునికి సాధ్యమే. అయితే సువార్త దేవుని చేత నడిపించబడి మరియు ఏర్పాటు చేయబడినందున అది ఖచ్చితంగా ప్రపంచమంతటా వ్యాపిస్తుందని మనందరము నమ్మకూడదా? అప్పుడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును ఎదుర్కొన్నప్పుడు ఐగుప్తు సైన్యం వారిని మరలా బంధించుటకు వారిని వెంబడించెను. రథములను ఎక్కుచు రాజైన ఫరో మరియు అతని సైన్యము యొక్క అధికారులు ఇశ్రాయేలీయులను వెంబడించారు, మరియు ఎర్ర సముద్రము వారి ముందున్న మార్గాన్ని అడ్డుకున్నది. అయితే ఎర్ర సముద్రమును దేవుడేమి చేసెను? ఆయన దానిని విభజించెను. ఒక మనిషి ఎర్ర సముద్రమును విభజించగలడా? మనం పరలోకం నుండి మన్నాను కురిపించలేము, అంతేకాక ఎర్ర సముద్రాన్ని కూడా విభజించలేము. అది మానవులకు అసాధ్యము. కాని అది ఎవరు చేయగలరు? దేవుడు సమస్తమును నెరవేర్చును. దేవుడు మనలను ముందంజలో నుండి నడిపిస్తున్నారు కాబట్టి మనమిప్పుడు చేయవలసినదల్లా సువార్త పూర్తయింది అనే వార్తను వినడమే. దేవుడు ఎర్ర సముద్రమును విభజించి దాని గుండా వెళ్లేలా చేశారు, మరియు అరణ్యంలో పరలోకం నుండి మన్నాను కూడా కురిపించారు. అలాంటి కార్యములన్నీ మానవులే నెరవేరుస్తారని ప్రజలు తరచుగా పొరపాటుగా నమ్ముతారు. కాని ఈ కార్యములను ఫలించేలా నడిపించేది మరియు వాటిని పూర్తి చేయటంలో సహాయపడేది దేవుడే. ఇది మనిషి అస్సలు చేయలేని కార్యము కదా. పరలోకంలో మన్నాను ఎక్కడ పోగు చేసి దానిని పరలోకం నుండి కురిపించగలరు? ఆ లోతైన ఎర్ర సముద్రపు జలాలను కోట్లాది మంది తోడితే నేలను చేయగలరా? ఇవి ఎన్నటికీ జరగని కార్యములు. ఈ కార్యములన్నిటినీ దేవుడు మాత్రమే నెరవేర్చారు. మరి ఒక అద్భుతమైన కార్యము ఉన్నది కదా. యేసు క్రీస్తు మానవాళి యొక్క పాపాలను తనపై వేసుకుని శిలువపై మరణించారు. ఆయన మన పాపములన్నిటికీ బదులుగా నా పాపముల నిమిత్తం శిలువపై బలి అర్పణగా మారి మరణించారు. ఆయన తన ప్రక్కలో ఈటెతో పొడవబడ్డారు, లెక్కలేనన్ని కొరడా దెబ్బలకు లోనయ్యారు, ముళ్ళ కిరీటాన్ని ధరించారు మరియు వేదనలో మరణించారు. ఏమైనా ఆయన 3వ దినమందు మృతులలో నుండి పునరుద్ధానమయ్యారు. ఒక మనిషి అలా చేయగలడా? ఏ మానవుడు సాధించలేనిది ఎవరు సాధించారు? రండి, మత్తయి 19వ అధ్యాయం వద్దకు వెళ్దాం. అది మత్తయి 19వ అధ్యాయం 26వ వచనము.
యేసు వారిని చూచి ఇది మనుష్యులకు ఏమిటి అసాధ్యమే గాని ఎవరికి దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. దేవుడు ప్రతిదీ సాధ్యమని చెప్పారు. దేవునికి సమస్తము సాధ్యమే. ఏమైనా దేవుని నమ్మక ఆయన శక్తిని మానవ శక్తి కంటే తక్కువగా చూసినందున ఎర్ర సముద్రమును దేవుడు ఎలా విభజించగలరు? ఆయన నిజంగా చేయునా? పరలోకం నుండి మన్నాను దేవుడు పంపునా అని ప్రశ్నించారు. దేవుడు సమస్తమును నెరవేర్చారు మరియు మనకు స్పష్టమైన సాక్ష్యాలను అందించారు. తద్వారా మనం దానిని మన స్వంత కళ్లతో చూడగలము. మానవులకు అది అసాధ్యం. ఇది స్పష్టంగా ఉంది. మానవ శక్తి ఎర్ర సముద్రాన్ని విభజించగలదా? తప్పకుండా కాదు. మానవ శక్తి మృతులను లేపగలదా? అది అసాధ్యం. మానవ శక్తి పరలోకం నుండి మన్నాను తీసుకురాగలదా? అది అసాధ్యం. ఏమైనా దేవునికి అది ఎలా ఉంటుంది? ఆయన సమస్తము చేయగలరని చెప్పబడెను. సమస్తము చేయగల దేవుడు మనలను పిలిచారు. ఆయన సమస్తము చేయగలరు కాబట్టి మనము చేయలేని వాటిని కూడా చేయగలిగేలా అయ్యారు. 나 역시도 할 수 있는 존재가 되었습니다.